శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కము గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు కనుమ పండుగ వ్యవసాయ సంబంధిత పండుగల్లో చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మరి ఈరోజు 12 రాశుల వారు గోమాతని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు గోమాతకి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. కనుమ పండుగ యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ సప్తమి స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి పనిచేస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం, ఈరోజు చేపట్టేటువంటి నల్ల గోవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు, అలాగే నువ్వుల దానం, శని యొక్క జపం, ఈశ్వరాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆలస్యంగా అయినా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యవసాయ రంగం వారికి శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మేషరాశి వారు గోమాతని మందారాలతో పూజించి ఆకుకూరల్ని తినిపించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా వెనంటూ ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. బలాన్ని చేకూర్చేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులు అనువైనటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా వృషభ రాశి వారు గోమాతని చామంతులతో పూజించి ఉడికించి చల్లార్చినటువంటి ఆలుగడ్డలు తినిపించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి.
వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల నిర్వహణలో సఫలీకృతులు కాలేకపోతారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. శుభవార్తలు మహిళలకు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అనువైనటువంటి మార్పులను తీసుకొస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది, శుభవార్తలను దగ్గర చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మిథున రాశి వారు గోమాతని గులాబీలతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అవరోధాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక సహాయ సహకారాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి పురోగతి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని వృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులు అవుతారు. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా కర్కాటక రాశి వారు గోమాతని పారిజాతాలతో పూజించి తెలగపిండిని తినిపించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆనందకర పరిస్థితులు మహిళలకు తోడ్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, అభివృద్ధికి దోహదపడుతుంది. కనుమ పండుగ సందర్భంగా సింహరాశి వారు గోమాతని తులసిమాలతో పూజించి బియ్యాన్ని తినిపించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని ఉపయోగించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార రంగం వారికి ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సునాయాస విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా కన్యారాశి వారు గోమాతని గరికమాలతో అలంకరించి అటుకలు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆదాయం పెరుగుతుంది, అయినప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో సాహస నిర్ణయాలకు ఉపక్రమించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అయినప్పటికీ సంకోచ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. మహిళలు అనుకున్నవి సాధించాలనేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా తులారాశి వారు గోమాతని పారిజాతాలతో పూజించి కాయగూరల్ని తినిపించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కృషితో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తే స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి గతంలో చేయలేనటువంటి కార్యక్రమాల్ని తిరిగి పునఃప్రారంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి చేయూతనందించేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభ్యమవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా వృశ్చిక రాశి వారు గోమాతని తులసి దళాలతో పూజించి వివిధ రకాల పండ్లు తినిపించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా లేదా సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పారిశ్రామిక రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలు అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా ధనుస్సు రాశి వారు గోమాతని నందివర్ధనాలతో పూజించి ఆకుకూరలను తెరిపించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలను చవిచూస్తారు. పారిశ్రామిక రంగం వారు చేపట్టేటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మకర రాశి వారు గోమాతని చామంతులతో పూజించి బియ్యం తినిపించడం ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది.
నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు వంటివి అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా కుంభరాశి వారు గోమాతని చామంతులతో పూజించి ఉడికించిన దుంపలు తినిపించడం ద్వారా శుభవార్తలు వింటారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విఫలమవుతారు. వ్యాపారంలో, వృత్తిలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సామాన్య ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించినప్పటికీ మధ్యలో ఆటంకాన్ని చవిచూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మీనరాశి వారు గోమాతని మందారాలతో పూజించి తవుడు బెల్లం తినిపించడం ద్వారా జన్మ కేతు ద్వారా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ఆందోళన తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. కనుమ వ్యవసాయ సంబంధిత పండుగ. కనుమ పండుగ విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ఏడాదంతా కష్టపడే వృషభ రాజాల పట్ల, పాడి పశువుల పట్ల కృతజ్ఞత తెలిపేటువంటి రోజు కనుమ. రోజు తనతో పాటే పొలానికి వచ్చి శక్తి కొలిది దుక్కి దున్ని వ్యవసాయంలో సాయపడే ఎడ్లంటే రైతుకు ప్రాణం. అందుకే కనుమను కొన్ని ప్రాంతాల్లో పశువుల పండుగని అంటారు. పాడి పశువులకు, జోడెడ్లకు బొట్టు పెట్టి పసుపు రాసి దండం పెడతారు. పశువుల కొట్టంలో పొంగలి చేసి జీవాలకు వడ్డిస్తారు. పొంగలిలో పసుపు, కుంకుమ కలిపి పొలాల్లో చల్లుకుంటారు. దీన్ని పొలి చల్లటం అంటారు. పంటలు పండటంలో పక్షులది కీలక పాత్ర. అందుకే ఈ రోజు పిట్టల కోసం ధాన్యపు కంకుల్ని చూరుకు కడతారు. కనుమనాడు మినుములు తినాలన్నది పెద్దల మాట. కాబట్టి ఈరోజు మినపగారెలు చేస్తారు. కొత్త బియ్యంతో చేసే పొంగలి, అరిసెలు, పిండి వంటలు శరీరానికి పుష్టినిస్తాయి. ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు ముగ్గుకు కొత్త కళ తీసుకొస్తే గొబ్బిపాటలు పళ్ళె అంతా కూడా సందడినిస్తాయి. ఈ రకంగా ఈ కనుమ పండుగని వ్యవసాయ పండుగగా భావించవచ్చు. ఈరోజు చేపట్టేటువంటి గోపూజలు, అలాగే మూగ జీవాలకు చేసేటువంటి సేవాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగించి గ్రహశాంతిని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు కనుమ పండుగ. కనుమ అనగానే వ్యవసాయదారులందరూ కూడాను చాలా చక్కగా తమకు సేవ చేసి సస్యశ్యామలవంతమైన పంటకు నాంది వాక్యం పలికినటువంటి ఆ యొక్క భూమిని దున్ని కష్టపడేటువంటి ఆ పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా సేవ చేసేటువంటి విశిష్ట లక్షణమైనటువంటి పండుగ ఇది. కర్షకుల పండుగగా మనకు శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఈరోజు గోవు గిట్టెల కింద ఉన్నటువంటి మట్టిని సేకరించి ఆ యొక్క పుణ్యవంతమైనటువంటి మట్టిని గృహ ప్రాంగణంలోని సింహద్వారానికి అటువైపు ఇటువైపు కనుక ఉంచినట్లయితే గోమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహంలో పరమ పావనవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. వివిధ కూరలతో కూడినటువంటి అన్నాన్ని తయారు చేసినటువంటి ఆ యొక్క శాకాన్నాన్ని
అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని గనక స్వీకరించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను అనుభవించి తీరతారు. కనుమ నాడు మినుములతో చేసినటువంటి పిండి వంటలు ఆరగించటం వలన ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం కలిగి తీరుతుందని చెప్పేసి శాస్త్రవచనం. ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి వ్యవసాయదారులు తమ భూములలో పోలేరమ్మ, ఆంకాళమ్మ మొదలైనటువంటి గ్రామ దేవతలను ఉపాసన చేసి ఆ తల్లికి నైవేద్యంగా పెట్టినటువంటి పులగాన్ని ఆ యొక్క భూములపైన చల్లేటువంటి సాంప్రదాయం కూడా కనుమ పండగ నాడు కనిపిస్తుంది. ఇది సస్యశ్యామలవంతమైనటువంటి జీవన తత్వానికి నిదర్శనంగా ఈ పండుగలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. వాస్తుశాస్త్రరీత్యా కనుమ నాడు మాత్రం ప్రయాణం చేయకూడదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా పెళ్ళై ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్ళు, సంక్రాంతి సందర్భంగా పండగకు వచ్చినటువంటి ఆడబడుచులు కనుమ పండగ నాడు మాత్రం ప్రయాణ సన్నద్ధత చేయరాదు. అలాగే ఇంటిలో సాంప్రదాయబద్ధమైనటువంటి చక్కటి చెట్లను నాటేటువంటి సాంప్రదాయ లక్షణం కూడాను కనుమ పండగ నాడు ప్రారంభిస్తే చాలా చక్కగా ఆ ఇంటిలో అందంతో పాటు ఆరోగ్యం కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. వాస్తుశాస్త్రరీత్యా జాతకంలో గృహబల విశేషతత్వం ఏ విధంగా ఉంటుంది అని గనక మనం పరిశీలన చేసినట్లయితే జాతకాలకి, గృహ యజమానికి, గృహంలో నివసించేటువంటి వ్యక్తులకు గృహానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుచేతనే ఒక గృహం కట్టాలన్నా, ఒక శంకుస్థాపనాది కార్యక్రమాలు ప్రారంభించాలి అన్నా ఆ ఇంటి యజమాని యొక్క పేరులో పెనిధి ఆ జాతక చక్ర పరిశీలన చేసి ఏ తీరున గృహం నిర్మాణం చేస్తే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుందో నిర్ణయం చేసేటువంటి విశిష్ట సంప్రదాయ లక్షణం మన భారతీయ సంస్కృతిలో దాగి ఉన్నది. గురుడు చాలా చక్కగా బలీయమైన వాడుగా ఉంటే గట్టితనంతో కూడినటువంటి చక్కటి ఇల్లు లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. శుక్రుడు గనక బలమైన వాడుగా ఉన్నప్పుడు ఇంటి యజమానికి అంతస్తుల ఇల్లు అనేటువంటిది లభ్యపడుతుంది. అంటే ఒక ఇల్లు కట్టాలని చెప్పేసి నిర్ణయం చేసుకుని దాని పై భాగాన అంతస్తు కూడా నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్ప సిద్ధికి వలసినటువంటి ద్రవ్యం లభ్యపడుతుంది సుమా. అది శుక్రుడి యొక్క బల ప్రభావం అని కూడా మనకు జాతకరీత్యా గ్రహించాలి. శని గనక బలమైన వాడు అయితే అల్పగృహం, చాలా చిన్న గృహం చాలులే అనేటువంటి సంకల్ప సిద్ధితో చిన్న గృహాన్ని కట్టుకోవడం జరుగుతుంది. రాహుకేతువులు గనక బలంగా ఉన్నట్లయితే పాత ఇల్లును కొనుగోలు చేసి కొత్తగా నిర్మాణం చేసేటువంటి లక్షణాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. రవి, బుధ, శుక్రులు గనక బలంగా ఉంటే చిత్ర విచిత్రమైన అతి ఖరీదైనటువంటి భవనాన్ని నిర్మాణం చేస్తాడు. అద్భుతం, ఆనందం, అమోఘం. ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం వ్యక్తి జీవితం మీద ఉంటుంది. చాలా చక్కటి ఖరీదైనటువంటి గృహం కట్టాలంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండి చతుర్థాధిపతితో కలిస్తే స్వగృహ యోగం సిద్ధిస్తుంది అని జ్యోతిష్యుడు చెబుతాడు. అందుకనే గృహం కట్టుకునేటప్పుడు కూడాను జ్యోతిష్య శాస్త్రవేత్తని సంప్రదిస్తే ఆయన నీకు గృహయోగం ఉందా లేదా, ఏ విధంగా కడతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత గొప్ప విశేషాంశం మనం గ్రహచార రీత్యా కూడాను ఆలోచన చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రభావాల్ని అంచనా వేసుకోవటం సర్వత్రా కూడాను సుఖదాయకం. కొంతమంది సంఖ్యాశాస్త్రరీత్యా కూడాను గృహయోగాల్ని అంచనా వేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది.
1వ సంఖ్య వాళ్ళు ఆగ్నేయం ఇంట్లో నివాసం ఉంటే ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండటం జరుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే 2వ సంఖ్య వాళ్ళు ఈశాన్య గృహంలో గనక నివాసం ఉంటే ఉద్యోగ వ్యాపారాలు ఫలించి విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం అధికంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రం. 3వ సంఖ్య వాళ్ళు దక్షిణ గృహంలో గనక నివాసం ఉంటే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలించి సునాయాసంగా లాభాలు గడించి అభివృద్ధి పదంలోకి పయనిస్తారు అని శాస్త్రం. 4వ సంఖ్య వాళ్ళు ఉత్తర గృహంలో గనక నివసించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, ఊహించని స్థాయిలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. 5వ సంఖ్య వారు ఈశాన్య గృహంలో కానీ ఆగ్నేయ గృహంలో కానీ నివసిస్తే ప్రయత్నాలు ఫలించి సంతృప్తికరమైనటువంటి లాభాల్ని పొందుతూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి సుమా. 6వ సంఖ్య వారికి పశ్చిమ గృహమందు నివాసం గనక ఉన్నట్లయితే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సునాయాసంగా ఫలించడమే కాక తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. 7వ సంఖ్య వాళ్ళు వాయువ్య గృహంలో గనక నివాసం చేసినట్లయితే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమై అభివృద్ధి పదంలో పయనిస్తారు. 8వ సంఖ్య వాళ్ళు నైరుతి గృహంలో గనక నివాసం ఉన్నట్లయితే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తే వెంటనే ప్రయత్నాలు ఫలించి విపరీతమైనటువంటి లాభాల్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రం. 9వ సంఖ్య వారు తూర్పు గృహంలో గనక నివాసం గనక ఉన్నట్లయితే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలించడమే కాక ఉద్యోగంలో త్వరితగతిన ప్రమోషన్లు పొందడానికి ఆస్కారాలు ఉంటాయి అని చెప్పేసి సంఖ్యాశాస్త్ర రీత్యా కూడాను ఏ సంఖ్య వారు ఏ గృహంలో నివసించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు వాస్తుపరంగా మహర్షులు మనకు తెలియజేసినటువంటి విశేషాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈశ్వరాజ్ఞ లేనిదే ఏది జరగదు. ఈశ్వరానుగ్రహం కోసం ప్రతి వ్యక్తి కూడా తమ గృహంలో తప్పనిసరిగా ఈశ్వర ఉపాసన పాటించటం సర్వే సర్వత్రా సుఖదాయకమే కదా. సర్వే జనా సుఖినో భవంతు. మకర సంక్రమణం తర్వాత వచ్చేటటువంటిది కనుమ. కనుమ పండుగ యథార్థమునకు పశు సంబంధమైనటువంటి పండుగ. ఈ కనుమ పండుగ నాడు తనకి వ్యవసాయం చేయడంలో ఉపకారం చేసినటువంటి ఎద్దులు ఏ ఉంటాయో వాటికి, నిత్యం తనకి పాడిని అనుగ్రహించినటువంటి ఆవులకు కూడా కృతజ్ఞతా పురస్సరంగా పాయసాన్నాన్ని తినిపిస్తారు. మనకి ఈ మకర సంక్రమణానికి అటు ఇటు ఉన్నటువంటి రోజులలో పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని భగవంతుడికి నివేదన చేసి తినడము అనేటటువంటిది అన్ని విధాలుగాను కూడా తుష్టిని, పుష్టిని, యోగ్యతని, తేజస్సుని, వీర్యాన్ని, వృద్ధిని, సంపదని కల్పిస్తుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి కేవలం మనం తినడమే కాకుండా కనుమ పండుగ నాడు ఎద్దుల్ని, ఆవుల్ని అలంకారం చేసి పాయసాన్నం తినిపిస్తారు. ఎందుచేత అంటే వేదంలో ఒక మాట ఉంది, ఎద్దుల యొక్క డెక్కలని ఆవహించి అమృత బిందువులు ఉంటాయి. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. దక్షిణాయనంలో ఏరువాక పౌర్ణమి నాడు ఎద్దుని తీసుకొచ్చి అలంకారం చేసి భూమిని దున్నిస్తారు. ఎద్దు భూమిని తొక్కితే ఆ ఎద్దు పాదముల నుండి ఆ కాలంలో అమృత బిందువులు స్రవిస్తాయి. ఆ అమృతం కలిసినటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంట తిన్న కారణం చేత చక్షు సంబంధమై అంటే కంటి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండదు. ఎద్దు పంట పండడానికి, పంట ఇంటికి రావడానికి కారకమైనటువంటి జంతువు. పైగా అనారోగ్యం రాకుండా పంటని సంరక్షించగలిగినటువంటి అమృత బిందువులు డెక్కల యందు కలిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రాణి.
పితృదేవతల్ని తరింపచేయడానికి వృషత్సోర్జనము అని ఎద్దుని అచ్చుపోసి విడిచిపెడతారు. అది గోసంపద పెరగడానికి కారణమవుతుంది. ఎద్దు ధర్మానికి ప్రతిరూపంగా చెప్పబడుతుంది. అందుకే యుగాలలో ధర్మం ఎన్ని కాళ్లతో ఉంది అని చెప్పవలసి వస్తే ఎద్దు యొక్క కాళ్లతోటి సంకేతిస్తారు. అంత గొప్పదైనటువంటి ఎద్దు ధర్మమునకు ప్రతీక కనుకనే పరమశివుడు వృషభవాహనారూఢుడై సంచరిస్తూ ఉంటాడు. దాని అర్థం నిజంగా ఆయన ఎద్దునెక్కి తిరుగుతాడు అని కాదు, తత్వతః ఆయన ధర్మమును అధిరోహించి ఉంటాడు. ఎవరు ధర్మాత్ములై ఉంటారో, ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో వారికి సర్వకాలములయందు పరమశివుని యొక్క అనుగ్రహము కలిగి ఉంటుంది అనడానికి అది ఒక సంకేతం. అటువంటి వృషభాన్ని, ఆ ఎద్దుని ఆరాధిస్తారు. ఇది భారత జాతికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఆ ఎద్దు ఆవు రెండూ కూడా మనము, మన పిల్లలు వృద్ధిలోకి రావడానికి కారకమైనటువంటి జంతువులు. గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. పరదేవత ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేసి నివేదన చెయ్యడానికి అధికార భేదం ఉంటుందేమో కానీ ఒక గోవుని ముట్టుకోవడానికి, ప్రదక్షిణ చేయడానికి, పూజ చెయ్యడానికి, ఒక అరటిపండు తొక్క ఒలిచి తినిపించడానికి అధికార భేదం ఉండదు. బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ, గృహస్థు కానీ, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చేతితో పిడికెడు గడ్డి పట్టుకుని గోవుకి తినిపిస్తే అది సాక్షాత్ పరదేవతకి తినిపించినటువంటి ప్రసాదమే. మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉండుగాని, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉండుగాని, కొలువై ఉండుగాని కలుము నారాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం, కట్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఈ దేశంలో ఉన్న లక్షణం ఏమిటి అంటే కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతనః అంటారు రామాయణంలో. కించిత్ ఉపకారమైనా చేస్తే అటువంటి వాణ్ణి గుర్తు పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. అది మనుష్యుడు కానివ్వండి, ఇతర ప్రాణి కానివ్వండి. బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఉపకారాన్ని పొంది
పొందినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి ప్రత్యుపకారం చెయ్యడానికి ఎవడు సిద్ధపడడో అటువంటి వాణ్ణి కృతఘ్నుడని, ఆ కృతఘ్నుడికి ఇక ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తము లేదని, వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందలేడని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. గోవు యొక్క శరీరాన్ని సమస్త దేవతలు ఆవహించి ఉంటారు కనుక గోవుకి చేసిన పూజ, గోవుకి చేసిన ప్రదక్షిణం సమస్త దేవతలకు చేసినటువంటి పూజా ప్రదక్షిణంతో సమానం కనుక మనకి పాలనిచ్చి ఆ పాలతో మన పిల్లల్ని పోషించుకోవడానికి మనం అభిషేకం చేసి ఆ గోవు యొక్క పాలతో, ఆ పాలలోంచి వచ్చిన నీతితో, పాలని తోడు పెట్టినప్పుడు వచ్చిన పెరుగుతో, గోమయంతో, గోమూత్రంతో పంచగవ్యాన్ని తయారు చేసి పాపాన్ని దహింపచేసుకొని భూశుద్ధి చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతానుగ్రహం పొందడానికి ఆవు కారకమైంది కాబట్టి ప్రత్యుపకారంగా, కృతజ్ఞతా సూచనగా వాటి పట్ల మనకున్నటువంటి మర్యాదని ఆవిష్కరించడానికి కనుమ పండుగ నాడు ఆవుని, ఎద్దుని అలంకారం చేసి పూజ చేస్తారు. ఎక్కడెక్కడ గోశాలలున్నా అక్కడక్కడికి వెళ్ళి ఆ గోవుల్ని, ఎద్దుల్ని ఆరాధించి గోగ్రాసం తినిపిస్తారు. ప్రత్యేకంగా రోజున గోశాలలన్నిటినీ కడిగి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి ఆవుని, ఎద్దుని పూజించడానికి పరమయోగ్యమైనటువంటి కాలం. ఎవడు పూజ చేస్తాడో, ఎవడు కృతజ్ఞతతో ఉంటాడో వాడు ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎవడు ఈశ్వరానుగ్రహాన్ని పొందాడో వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం అదిగో ఆ కృతజ్ఞత వంటి మంచి లక్షణాలు పొంది ఉండడం. అది కేవలం మనుష్యుల పట్లే కాదు, సమస్త భూతముల పట్ల ఆ దయ కలిగి ఉండడానికి, ప్రత్యుపకార బుద్ధి పొంది ఉండడానికి పరాకాష్ఠగా మన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా ఉపకారం చేసేటటువంటి ఆవుని, ఎద్దుని పూజించి మన యొక్క కృతజ్ఞతని ఆవిష్కరించేటటువంటి రోజు కనుమ పండుగ. అందుకే ఆ రోజున తప్పకుండా తీసుకెళ్ళి పాయసాన్నాన్ని ఆవుకి, ఎద్దుకి ప్రతి ఇంట్లోనూ గోశాలలోనూ తినిపించి పూజ చేస్తారు. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణజన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి న దభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరా దధర్షతి దేవాగిశ్చ యాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిः సచతే గోపర్వారేణుకకాటో అశ్నుతే న సగ్స్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజन्तస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావः సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావः సజనా స ఇంద్రః ఇచ్ఛామి ధృదా మనసా చిదింద్రం యోజం గావో మేదగథా కృశంచిత్ అశ్లీల బృహద్వో వయముచ్యతే సభాసు ప్రజావతి సూజవసగం రిషంతి శుద్ధా అపప్రపాణే పిబంతి మావస్తేన ఈశతమాఘశగం సహ పరిబోహేతి రుద్రస్య వృణ్యాత్ ఉపేదముపపర్చనం ఆసు గోషూపపృచ్యతాం ఉపర్షభస్య రేతసి ఉపేంద్ర తవ వీర్యే ఓం శాంతి శాంతి శాంతి. మకర సంక్రమణ వస్తోంది అంటే ఈ గంగిరెద్దులు, ఆవు పేడ, ఆవులు, ఎద్దులు, వీటి అలంకారాలు,
వాటన్నిటినీ పూజించడం, ఆ వచ్చినటువంటి హరిదాసుని సత్కరించడం, ఎక్కడ చూసినా ఆ బంతిపూలతో దండలు కట్టడం, గుమ్మాలకి కట్టడం, ఆవులని ఎద్దుల్ని పూజ చేయడం, హరిదాసు యొక్క పాత్రలో ఎంతో కొంత పదార్థాన్ని వెయ్యడం, ఇవన్నీ అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయ విశేషాలు. తెలుగు జాతి సంస్కారాన్ని, సంస్కృతిని వ్యక్తం చేసేటటువంటి అద్భుతమైన పండగలు. బాహ్యంలో పండగగా చక్కగా కుటుంబ సభ్యులందరూ కలిసి విందు భోజనాన్ని ఆరగించి కొత్త బట్టలు కట్టుకుని అభ్యంజన స్నానం చేసి బాహ్యంలో భోగం అనుభవిస్తూ ఆంతరమనందు ఈశ్వరుడికి బాగా దగ్గరగా జరుగుతూ ఉపాసన చేసి ఈశ్వరానుగ్రహాన్ని, పితృదేవతానుగ్రహాన్ని పరిపుష్టం చేసుకునేటటువంటి యోగ్యమైన కాలం. ఓం నమో వెంకటేశాయ. అభిషేకము అంటే లౌకికమైనటువంటి అర్థం స్నానం. దివ్యమంగళమైనటువంటి రూపానికి అభిషేకం సమంత్రకంగా కొన్ని పదార్థములతో చేస్తే ఆ మూర్తి చల్లబడితే లోకం చల్లబడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగుం హరిం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణ పరః. నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం. అధో నిశ్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు. సంతతగుం శిలాభిస్థూలం మత్యాకోశ సన్నిభం. తస్యాంతే సుషిరగుం సూక్ష్మౌ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్యుర్విశ్వతో ముఖః. సోగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః. తిర్యగూర్ధ్వమధశ్యాయైరశ్మయస్తస్య సంతతా. సంతాపయతి స్వందేహమాపాదతలమస్తగః. తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః. నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే వభాస్వర. నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. సబ్రహ్మ శివః స హరిః సేంద్రः సోక్షరः పరమస్వరాట్. అతగుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని. విమమే రజాగుంషిజో అస్కభాయదుత్తరగుంసదస్థం. విచక్రమాణస్త్రేధోరుఘాయో విష్ణోరరాటమసి.
विष्णो पृष्ठमसि विष्णो स्नप्त्रे स्थो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाधो अस्याम् नरो यत्र देवयवो मदन्ति उरुक्रमस्य सहि बन्धुरित्था विष्णो पदे परमे मध्व उत्सः प्रतद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः। ॐ नमो वेङ्कटेशाय। कमलाकुचूचुक कुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते। कमलाकुचूचुक कुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते। सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते। ఈ పండగలు జరుపుకోగలిగినటువంటి సమస్త విభూతులను ఈశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈటీవీ యొక్క అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కనుమ శుభాకాంక్షలను అందజేస్తున్నాను.